హలో గైస్, నేను మీ పోకీరోకరెక్స్ గేమింగ్. ఈరోజైతే మనము ఫ్రాకీ అంటే గ్రెనింజాతోనైతే పోకీమోన్ యూనిట్లో అయితే ఆడబోతున్నాం. సో ఫస్ట్ అయితే మనం ఇది మన కింద పోకీమోన్స్ని కొడుతూ లెవెలప్ అయితే అయిపోదాం. నేనైతే బాటమ్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనమైతే కొత్త హెల్డ్ ఐటమ్స్ అయితే వాడుతున్నాం. ముందుగా మసిల్ బ్యాండ్, ఎందుకంటే మన అటాక్ స్పీడ్ అనేది అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు కాబట్టి మన పోకీమోన్ది. తర్వాత అటాక్ వెయిట్, ఎందుకంటే ఇది మన పోకీమోన్ యొక్క డ్యామేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ స్కోప్ లెన్స్, ఎందుకంటే మనము ఇచ్చే అటాక్ అనేది క్రిటికల్ హిట్గా అవ్వడానికి, క్రిటికల్ హిట్ని ఇంక్రీజ్ చేయడానికి అయితే యూజ్ అయ్యిద్ది. నేను గ్రెనింజాపై వాడే ఎంబ్లమ్స్ అయితే ఇవి. మీరు ఏం లేదు, ఈ కలర్ కాంబినేషన్ అయితే వాడి మీరైతే ఈ ఎంబ్లమ్స్ని అయితే సెట్ చేసుకుంటే మీరైతే గేమ్ అయితే ఆడొచ్చు. ఇక మనం గేమ్కి అయితే వచ్చినట్టయితే మనమైతే బేస్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కొద్దిసేపు డిఫెండ్ చేద్దాం. మనోడైతే వెళ్ళిపోతున్నాడు కాబట్టి మనం కూడా కొద్దిగా ఫార్మింగ్ అయితే చేద్దాం. మనమైతే లెవెల్ అప్ అయ్యాం, 4th లెవెల్ ఉన్నాం. మన ఫ్రెండ్కి అయితే మనం డ్యామేజ్ ఇవ్వకూడదు కాబట్టి నేనైతే వాడికి హెల్ప్ చేస్తున్నా. ఎందుకంటే వీడు ఉంటే కాబట్టి వీడు ఒక స్క్విషీ పోకీమోన్, అంటే ఈజీగా మనమైతే వీడిని హెల్ప్ తీసుకొని కొట్టగలం కాబట్టి ఇట్లా కొద్దిగా డ్యామేజ్ ఇచ్చుకుంటూ వీడిని కాపాడుకుంటుంటే మనమే వీడిని ఇద్దామండి. అండ్ ఇక్కడైతే వీడైతే చనిపోయేలా ఉంది, మనం డ్యామేజ్ తీసుకున్నాం వీడికి బదులు. వాడు వెళ్ళిపోతే మళ్ళీ మ్యాచ్ అయితే పోయినట్టు, ఎందుకంటే వాడు వెళ్ళిపోతే వాడు స్ట్రాంగ్ పోకీమోన్ కాబట్టి వాడిని ఎన్నుకుంటూ మనము వాడిని కూడా రక్షించాలి అప్పుడప్పుడు. ఇప్పుడు వెళ్ళిపోదాం, చంపేసాం గైస్. ఇప్పుడు మనమైతే డబుల్ టీమ్ అటాక్ అయితే తీసుకోండి. మీరు ఖచ్చితంగా డబుల్ టీమ్ తీసుకుంటే ఈజీగా అయిపోతుంది మీకు మ్యాచ్ అనేది. ఇప్పుడు మనం వెళ్ళకూడదు, రష్కి వెళ్ళకూడదు, మనం ఒక్కళ్ళమే ఉన్నాం కాబట్టి అయినా ఏం చేయలేము. ఫైట్ చేద్దాం, కొద్దిగా వెనక్కి వచ్చేసినాం. ఇప్పుడు డబుల్ టీమ్ యూజ్ చేసి ఇద్దాం. చూసారా, డబుల్ టీమ్ యూజ్ చేస్తే ఇదన్నమాట మనకు. అసలు అక్కడ ఉన్నారేమో అని నేనైతే కొట్టాను, చెక్ చేశాను అంతే. నేను రష్కి అయితే వెళ్ళలేదు. ఇప్పుడు మన పోకీమోన్ కూడా వచ్చాడు కాబట్టి మనమైతే ఇక్కడే ఉందాం. బెర్రీ అయితే తీసుకుందాం. నేనైతే ఇప్పుడు సెంటర్కి అయితే వెళ్తా. 8 సెకండ్స్కి కరెక్ట్గా అక్కడ పోకీమోన్ అయితే వచ్చేస్తే కాబట్టి నేనైతే సెంటర్కి వెళ్తున్నా. కానీ మనం మేయోస్ క్యారెడ్ కూడా వెళ్ళింది, అయినా మనము లెవెల్ అప్ అయ్యేదానికి ట్రై చేద్దాం. బట్ మన మేయోస్ క్యారెడ్ అయితే ఇవ్వలేదు. ఇక్కడైతే సిజర్ అయితే వచ్చేసింది. హెల్ప్ చేయమని అడిగా బట్ చేయలేదు. ఏం చేస్తాం, ఒకసారి అయితే చచ్చిపోయాం మనం ఇక్కడ. తర్వాత ఇక్కడ కిందికి అయితే వచ్చేద్దాం. కొద్దిగా లెవెల్ అప్ అయ్యి గ్రెనింజా అయితే ఎవాల్వ్ అయిపోదాం. గ్రెనింజాగా మేయోస్ క్యారెడ్ ఇక్కడ కూడా తీసేసుకుంటుంది, బాగానే సపోర్ట్ కూడా ఇస్తుంది మేయోస్ క్యారెడ్. అందుకే నేను వదిలేసాను, ఎందుకని అనడం అని. అతని లెవెల్ చూసారా, 9 అయిపోయింది అప్పుడే. 9th లెవెల్ ఈజీగా అయితే అతను కొట్టేయగలడు. మనం ఇప్పుడు లెవెల్ అయిపోయాం గైస్. ఇప్పుడు ఒక పోకీమోన్ అయినా దీనైనా దానికుంటే మనమైతే ఈజీగా అయితే లెవెల్ అయిపోతాం. అది కూడా మనతో కాలేదు. చూసారా ఇక్కడ మన పోకీమోన్ అయితే మన మేయోస్ క్యారెట్ కేవస్ 2 అయితే కొట్టింది, బాగా సపోర్ట్ ఇస్తుంది మనం విన్ కావడానికి. ఎక్కడైతే మనం గ్రెనింజాగా అయితే ఎవాల్వ్ అయిపోయాం. ఇప్పుడు స్కోర్ అయితే ఇద్దాం. ఎవరైతే రాలేదు మన టీమ్మేట్ సపోర్ట్తో మనం వేసేసాం. ఓకే, మేయోస్ క్యారెట్ మళ్ళీ కొన్ని కంప్లీట్ చేసేసింది. డెసిడి అయితే మనం ఇప్పుడు పైకి టాప్లో అయితే పుష్ చేద్దాం. అక్కడ ఇంకా కింద అయితే గోల్స్ అయిపోయాయి కాబట్టి పైకి వెళ్ళి అక్కడ రెజిలీ కింద తీసేసుకుందాం. అప్పుడు గేమ్ అయితే ఇంకా మనం విన్ కావడానికి ఛాన్స్ ఎక్కువ అవుతుంది. వీళ్ళని చంపిద్దాం గైస్. ఇక్కడైతే మనము 1v3 చేయాలి తొందరగా. అయిపోయింది, ఒకరిని చంపేసాం గైస్. అయిపోయింది. కేవో వీడు కావాలి. సూపర్ కేవో స్ట్రిక్ 3 అబ్బా, కేవో స్ట్రిక్ 2 అయితే అయింది. వీడు కావాలి గైస్. కేవో స్ట్రిక్ 3 అయితే చేసేస్తాం మనము. అసలు నిజంగా ఓపి. మనం ఒక్కళ్ళం అయితే కొద్దిగా సపోర్ట్ మన టీమ్మేట్ సపోర్ట్ తీసుకుంటే ముగ్గురిని అయితే కొట్టేసాం. ఇదైతే సపోర్ట్ అయితే ఉండాలి పోకీమోన్ ఇంట్లో. మళ్ళీ 4 వేసేసాం కానీ లైన్ చేయలేదు కాబట్టి మనకి కేవో స్టిక్ 1 అయితే వచ్చింది. ఇక్కడ నేను గోల్ వేస్తూ ఉంటే మన గూడ్ర అయితే సపోర్ట్ ఇచ్చింది కాబట్టి నేను ఇంకా బాగా ఇచ్చిన. మళ్ళీ కేవో స్టిక్ 2 అయితే కొట్టేసాం గైస్. మనము ఇద్దరం కొట్టేసాం, అంటే నేను ఇద్దరిని కొట్టేసాం కేవో స్టిక్ 2. ఇప్పుడైతే మనం ఇద్దరిని కొట్టుకొని లెవెల్ అప్ అయిద్దాం, కిందికి వెళ్దాం. మన వాడిని అయితే అజ్మేరల్ కొడుతుంది. అబ్బా, హెల్ప్ చేద్దాం అనుకున్నా, చనిపోయాడు. కొట్టేద్దాం నేను. ఓకే, వాడిని అయితే చంపేద్దాం ఈజీగా. ఇప్పుడు కిందికి వెళ్దాం. అబ్బా, నేను చూసుకోలేదు, నేను అది మన కేవోస్ చూసుకుందామని చూసుకోలేదు. ఆయన సిండ్రేస్ అయితే కొట్టేసింది. ఆ పట్టుకి మనకి డ్యామేజ్ ఇచ్చింది నేను చూసుకునేలోపే. సో చనిపోయాం మనం.
ఎప్పుడు చూద్దాం ఎంత ఇద్దో. టాప్లో వాడిని అయితే చూద్దాం. సూపర్. అక్కడైతే అజుమేరల్ని కొడదాం అనుకున్నా, బట్ వాడు వెళ్ళిపోయాడు. మనం ఇక్కడ పైన రెజిలికి రావడానికి ఇంకొద్దిగా సమయం పడుతుంది కాబట్టి ఇక్కడనే ఉన్నాం. రెజిలికి ఒక్కసారి రాగానే దాన్ని మెల్ట్ చేసేద్దాం. ఓకే, వచ్చింది మెల్ట్. మన టీమ్మేట్స్ కూడా వచ్చేసారు మనకి కొట్టడానికి. వావ్, సపోర్ట్ అయితే తీసుకున్నాం, అయిపోయింది. అక్కడ గ్రైండర్ స్టీల్ చేద్దాం అనుకుంది, బట్ స్టీల్ కాలేదు. మళ్ళీ కొట్టేసాం మనం. మన వీడైతే కొట్టేద్దాం అనుకున్నాడు. డెసిడివ్ అయితే యూనిట్ మూవ్ యూజ్ చేసి మనల్ని కొట్టేసింది. అందుకే నేను లేకపోతే ఓడిపోయేది. వాడి దగ్గరకు వచ్చుంటే నేను వాడిని కొట్టేసి ఉంటే ఈజీగా. ఇక్కడైతే ఎందుకు ఆగానంటే ఏదైనా పోకీమాన్ వస్తుందేమో అని ఆగిన. ఇప్పుడైతే ఫామ్ అయితే చేసుకున్నాం. అక్కడ స్కోర్ వేయచ్చు, బట్ మన దగ్గర స్కోర్ అయితే లేదు. అక్కడ చూసుకుంటే అలాంటి టైంలో మనం ఒక్కడిని కొట్టేసినా ఈజీగా అయిపోద్ది. ఫామ్ అయితే చేసుకుందాం. మనమైతే ఇప్పుడు లెవెల్ 13 అయితే అయిపోయాం. సూపర్. ఇప్పుడైతే రివెంజ్ ఏమైనా ప్లాన్ చేద్దామా సిండ్రేస్ పైన? వద్దులేండి, వాడు కనబడి అప్పుడు చూసుకుందాం. గ్రెనింజ్ అవుతుంది. ఇప్పుడైతే ఇద్దరం అయితే సేమ్ మూమెంట్ అయితే యూజ్ చేస్తాం. వాడు కూడా బాగా ఆడుతున్నాడు. మన సిండ్రేస్ అయితే వాళ్ళ సిండ్రేస్ అయితే కొట్టేసింది గైస్. వాళ్ళ దాంట్లో అంటే నేనైతే అది నొక్కుంటూ మనమైతే మన ఫ్రెండ్స్ లెవెల్ ఇట్లా మన లెవెల్ ఇట్లా చూసుకుంటున్నాం. ఇప్పుడైతే మన ఫ్రెండ్ అయితే ఎక్కడ కొట్టేస్తున్నాం, సపోర్ట్ ఇద్దాం పడింది. మనమైతే కొన్ని కొట్టేసాం. ఇప్పుడు ముగ్గురిని కొట్టేసేయాలి గైస్. రివెంజ్ టేకెన్ బట్ వీడేందో నాకు డౌట్ కొడుతుంది. వాడు మళ్ళీ మనల్ని కొట్టేసాడు గైస్. ఫస్ట్ టైం సిజర్ మనల్ని 2 times కొట్టింది కదా, అయినా మనం వాడిని ఒకసారి కొట్టేసాం. ఇప్పుడు టాప్లో అయితే రెజిలిక్ వచ్చింది. దాని గురించి నేను వెళ్తున్నా. మెల్ట్ చేయొచ్చు. అసలు గ్రెనింజాతోని బెస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనమైతే దాన్ని కొట్టచ్చు ఈజీగా, తొందరగా అయితే కంప్లీట్ చేయొచ్చు మెల్టింగ్. మనమైతే మన స్టాక్స్ అయితే కంప్లీట్ చేసుకోలేదు. 2 అయింది స్టాక్స్ కంప్లీట్ చేసుకునేది ఉండే, బట్ చేయలేదు. ఇప్పుడైతే వీళ్ళని కొట్టేద్దాం. అయిపోయింది. మళ్ళీ కొట్టేసాం గైస్. 2 times వాడు మనల్ని కొట్టాడు, మనం వాడిని కొట్టాం. సిండ్రేస్ కూడా అయిపోయింది. ఇప్పుడు గ్రెనింజాని కొడదాం అనుకున్నా, బట్ అది నిజమైన గ్రెనింజా కాదు. సో నేను నీడిసి పెట్టేసిన. ఇప్పుడైతే మనమైతే రెక్వాజన్ అయితే స్టీల్ చేద్దాం. ఎస్ గైస్, సూపర్. మనమైతే గ్రెనింజాని కూడా కొట్టేసాం. వాళ్ళ స్టీలర్స్ అందరినీ చంపేసాం. ఇప్పుడైతే మనం స్టీల్ చేద్దాం మన పోకీమాన్స్ ఉండే. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ స్టీల్ చేశారనుకో అప్పుడు మనకు ఛాయిస్ పోతుంది. వావ్, అపోజింగ్ టీం అయితే సరెండర్ చేశారు, అందుకే మనం ఇప్పుడు విన్ అయిపోయాం. ఇప్పుడైతే మన డ్యామేజ్ గిట్లా మన కేవోస్ ఎన్నో చూద్దాం మనము. విన్ అయ్యామా? ఎంత మ్యాచ్ 332 అయితే విన్ అయ్యాం గైస్. మేమైతే ఎలాగో వాళ్ళు సరెండర్ చేశారు కాబట్టి విన్ అయ్యాం. అలాగే ఇక్కడ చూసుకుంటే మనం 14 కేవోస్ మనదే హైయెస్ట్. ఇంకా 64,000 డ్యామేజ్ అయితే కొట్టాము. సూపర్. అసలు నిజంగా మాస్టర్లు ఇంతకాలం కొట్టడం అంటే చాలా కష్టం. అది కాకపోతే కొట్టాము మేము. మా సపోర్ట్ అట్లుంది మా టీంది, ఈ టీం. అండ్ మీకు నెక్స్ట్ ఏ పోకీమాన్ పైన కావాలో చెప్పండి, వీడియో అయితే చేసేద్దాం ఆ పోకీమాన్ పైన అయితే. సో కామెంట్ చేయండి. బాయ్.